శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ద్రోణాచార్యుడు ఏదైతే తాను చేయాలనుకున్నాడో తన యొక్క శిష్యుని చేత సాధించుకున్నాడు. అంటే తనను అవమానించినటువంటి ద్రుపద మహారాజుకి పరాభవం చేయాలనుకున్నాడు. అంతటి ప్రతిభావంతుడైనటువంటి ద్రుపద మహారాజుని యువకుడైనటువంటి అర్జునుడు బంధించాడు. భీముడు చాలామంది ఆయన సైన్యాన్ని చంపివేశాడు, అపారమైనటువంటి నష్టాన్ని కలిగించాడు. అంతేకాదు ద్రుపద మహారాజు గారి యొక్క తమ్ముడిని కూడా యుద్ధంలో పారిపోయేలాగా చేశారు. దీంతో బ్రాహ్మణుడు కాబట్టి తన యొక్క కోపం ఏదైతే ఉందో అది తీరిపోయిందనుకున్నాడు. అందుకని ద్రుపద మహారాజు గారిని ఏమీ చేయకుండా వదిలిపెట్టేయమని చెప్పాడు. అయితే క్షత్రియుడైనటువంటి ద్రుపద మహారాజు గారు కూడా మాత్రం ద్రుపదుడు తనకు చేసినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి, ఈనాటికి కాకపోతే ఎప్పటికైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంత ఘోరంగా ఒక మహారాజునైనటువంటి నన్ను అవమానించాడు అనేటటువంటిది మనసులో ఆయనకి స్థిరంగా ఉండిపోయింది. దాంతో ఇప్పుడు ఒక బ్రాహ్మణుడైనటువంటి ద్రోణుణ్ణి పరాభవించడానికి తాను గతంలో ఏ తప్పు అయితే చేశాడో దానివల్లే ఈ ద్రోణుడు తన మీద అటువంటి కోపాన్ని కలిగి ఉన్నాడు. అందుకోసమే ఇదంతా కూడా తన్ని బంధించడానికి ప్రేరేపించాడు. అందువల్ల విపరీతంగా బ్రాహ్మణ సేవ చేస్తూ ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఇలా గురుదక్షిణ చెల్లించారు. దానిలో తమ యొక్క అసమానమైనటువంటి పరాక్రమాలన్నీ చూపించినటువంటి పాండవులకి ప్రజలందరూ కూడా చాలా అభినందనలు తెలియజేశారు. సమయం వచ్చింది. ఇప్పుడు యువరాజుగా ఎవరిని పట్టాభిషేకం చెయ్యాలి. పెద్దవాడైనటువంటి ధర్మరాజు, యుధిష్ఠిరుడు అన్ని రకాల అర్హుడు. ఇప్పుడు ఎవరిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి విషయం మీద ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి, విదురుణ్ణి ఇటువంటి వారందరినీ కూడా సలహా అడిగాడు. అయితే అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పింది యుధిష్ఠిరుడు అన్ని రకాల కూడా తగినటువంటి వాడు. అందులో ఈ హస్తినాపురం అనేటటువంటిది ఇంత అభివృద్ధి చెందటానికి మూలకారకుడు పాండురాజు గారు. అలాగే పాండురాజు గారికి కానీ ధృతరాష్ట్రుడికి కానీ కలిగినటువంటి పుత్రుల్లో వయసులో పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ధృతరాష్ట్రునికి మొట్టమొదట పుట్టలేదు. అంటే గాంధారీ గర్భం నుంచి మొట్టమొదట పిల్లవాడు జన్మించలేదు. అందుకే ఆవిడ గర్భాన్ని కూడా అలా విచ్ఛేదం చేసింది. వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ ఆ కౌరవులందరూ కూడా జన్మించారు. యుధిష్ఠిరుడే వయసులో పెద్దవాడు కాబట్టి అతనికే రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయాలి అని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు, పెద్దలందరూ కూడా. ఇప్పుడు ఇంకా ధృతరాష్ట్రుడు కూడా వారి మాట కాదు అని చేయగలిగింది లేదు కాబట్టి ఆయన్ని పట్టాభిషిక్తుని చేశాడు. ఇలా పట్టాభిషిక్తుని చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా నలుగురు తమ్ముళ్ళు అంటే
ధృతరాష్ట్రుని యొక్క నలుగురు తమ్ముళ్ళు, దుర్యోధనుడి యొక్క నలుగురు తమ్ముళ్ళు. దుర్యోధనుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ నలుగురు తమ్ముళ్ళు కూడా అంటే భీమ, అర్జున, నకుల, సహదేవులు 4 దిక్కుల్ని జయించి ఆ 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరి ముందు కూడా పైచేయిని సాధించి ఎన్నో రకాలైనటువంటి విలువైనటువంటి పదార్థాలని, సంపదల్ని వీటన్ని తీసుకొచ్చి తమ యొక్క జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజుకి సమర్పించారు. దాంతో యువరాజే అయినా కూడా తమ్ముల యొక్క బలపరాక్రమం వల్ల, వారి యొక్క సఖ్యత వలన ఈయన ఒక చక్రవర్తిగా వెలుగొందడం మొదలుపెట్టాడు. ఇంకా ఈ నలుగురు యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా పెరిగిపోతున్నాయంటే, అసలు గజ, రథ, అశ్వ, గదా యుద్ధంలో ఎవరు అంటే భీముడే. ఎందుకంటే మహాబలవంతుడు ఒక పిడికుడు గుద్దుతోటి ఎదుటివాడి యొక్క ప్రాణాలని హరించగలిగినటువంటి వాడు, వృక్షాలని పికిలించి యుద్ధం చేయగలిగినటువంటి వాడు, వాయు అంశతో పుట్టినటువంటి వాడు, మహాబలవంతుడైనటువంటి భీముడు యుద్ధములో అంటే రథ, గజ, అశ్వ యుద్ధాలలో కానీ వీటిల్లో భీముణ్ణి మించినటువంటి వాడు లేడు అనేటటువంటి ఖ్యాతిని ఈయన గడించాడు. ఇంకా ధనుర్విద్యలో అర్జునుడితో పోల్చటానికి సరసమైనటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఎవ్వడూ కూడా అర్జునుడితో సమానమైనటువంటి వాడు కాదు అనేటటువంటిది బాగా వ్యాప్తి చెందింది. ఇవన్నీ కూడా భూమండలం అంతా కూడా వ్యాప్తి చెందాయి. అంటే భూమి మీద మరొకటి లేడు. అర్జునుడి కంటే పరాక్రమవంతుడు ధనుర్విద్యలో మరొకటి లేడు. భీముడి కంటే కూడా బల సంపన్నుడు మరొకటి లేడు. అలాగే ఇంకా నకుల సహదేవులు, వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు. నకుల సహదేవులు కూడా చాలా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు అనేక ఆయుధాల్లో సుశిక్షితులు. వాళ్ళు కత్తి, డాలు, ఈటెలు, అలాగే అశ్వాల్ని వేగంగా నడపటం, ఇటువంటి ఎన్నో కళల్లో ఆరితేరినటువంటి వాళ్ళు ఈ నకుల సహదేవులు. అలాగే వాళ్ళు శత్రుపీడితులు. యమధర్మరాజు గారు ఎలా అయితే తన పాశాన్ని వేసి తనకు కావలసినటువంటి జీవుని లాక్కొస్తాడో, అలాగే శత్రువుల్ని పూర్తిగా మధించగలిగినటువంటి సర్వసమర్థతలు కలిగినటువంటి వాళ్ళు ఈ నకుల సహదేవులు. అంతేకాదు, వీళ్ళలో ఉన్నటువంటి మరొక చాలా గొప్పదనం, ఎవరిలో లేనటువంటిది ఏంటంటే, అందరూ కూడా యుధిష్ఠిరుడు చెప్పినట్టు వింటారు. యుధిష్ఠిరుడు వద్దు అంటే వద్దు, ఆయన చేయమంటే చేయటానికి సిద్ధం. ఇది వీళ్ళ యొక్క గొప్పదనం. రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య కూడా అన్యోన్యమైనటువంటి ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని చూస్తాం. కానీ అది ఎక్కువగా రాముడికి లక్ష్మణుడికి మధ్య కనపడుతుంది. అంటే మిగిలిన వాళ్ళు వాళ్ళని వ్యతిరేకించారని కాదు, రాముడితో ఎవరూ విభేదించరు. అయినా కూడా దాని తర్వాత యుగంలో జరిగినటువంటిది, ఎన్నో రాగద్వేషాలతో కూడుకున్నటువంటిది అయినటువంటి ఈ మహాభారతంలో కూడా ఎక్కడా కూడా అన్నగారి మాట జవదాటకుండా నలుగురు కూడా కట్టుబడి ఉంటారు. అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడరు. ఎప్పుడైనా భీముడు కొంచెం కావేశాలకు లోనైనా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా సర్ది చెప్తూ ఉంటారు, వద్దు, తగ్గిపో. కాబట్టి జూతంలో అందరినీ పెట్టి ఓడిపోతే ఎవరు మాట్లాడలేదు, రాజ్యం లాగేసుకుంటే మాట్లాడలేదు, మీరు బానిసలు ఉంటే మాట్లాడలేదు, ఏమన్నా మాట్లాడలేదు. ఎందుకు? అన్నగారి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం. దీంతో ఇది కేవలం వారి యొక్క అనుబంధం ఏదైతే ఉందో, ఆ అనుబంధం అనేటటువంటిది వారి యొక్క శౌర్య పరాక్రమాల చేత మరింత ఇనుమడించి
ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, ఒక మనిషిలో గొప్పతనం ఎప్పుడు ప్రస్ఫుటంగా కనబడుతుందంటే వాడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఇప్పుడు వీరందరివి కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలే. ఎవ్వరూ కూడా చేతకాని వాళ్ళు కాదు, అందరూ కూడా శౌర్య పరాక్రమాలు చాలా గొప్పగా కలిగినటువంటి వాళ్ళు. అదే సమయంలో అందరూ కూడా అన్నగారి మాటకు కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు. అన్నగారు ఈ గీత గీసి దాటవద్దు అంటే దాటరు, అంతే. ఇంత గొప్ప బంధం, ఇంత గొప్ప బంధం, ఇంత గొప్ప ఆజ్ఞాపాలన, అటువంటిది ఈ పాండవుల్లోనే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే వాళ్ళు లోకోత్తరంగా అందరి చేత కూడా ప్రశంసలను పొందుతూ ఉన్నారు. ఇలా ప్రజలందరికీ పూజ్యులై వాళ్ళు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతల్ని సంపాదించి దానితోటి వారి శౌర్య పరాక్రమాలన్నింటినీ కూడా లోక విదితం చేసి వాళ్ళు అందరి చేత అలా ప్రశంసలు పొందుతుంటే దుర్యోధనుడికి కంటకింపుగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. ఈర్ష్య పడేటటువంటి వాడు ఎలా అయినా సరే అవతలవాడు నాశనం అయితే బాగుండు, వాడు దూరం అయిపోతే బాగుండు, వాడికి ఏదైనా హాని కలిగితే బాగుండు, ఇలాగే వాడి యొక్క ఆలోచనలు ఉంటాయి. అదే దుర్యోధనుడి యొక్క ఆలోచన. కానీ సాధ్యమయ్యేటటువంటి మార్గం కనపట్టలేదు. ఇప్పుడు అదేదో పుండు మీద కారం చల్లారు అన్నట్టుగా ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అర్జునుడి యొక్క శౌర్యపరాక్రమాలను చూసి, అంతేకాకు ఆయన గురుదక్షిణ అడిగితే మిగిలిన వారందరూ కలిసి బయలుదేరినా కూడా గురుదక్షిణ అంటూ చెల్లించినటువంటిది అర్జునుడు. అంటే ద్రౌపదుడిని బంధించడానికి కారకుడైనటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు కనుక లేకపోతే కనుక ద్రౌపదుడిని బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ద్రౌపదుడిని బంధించలేకపోతే కనుక ఈయన కోరిక తీరేది కాదు. ఈయన కోరిక కనుక తీరకపోతే కనుక ఆయన కోరినటువంటి గురుదక్షిణ ఏదైతే ఉందో ఆయనకి లభించేది కాదు. కానీ దీని అంతటికీ కారకుడు అంటే మిగిలిన వాళ్ళందరూ కారకులైన ప్రధానమైనటువంటి కారణం అర్జునుడు. అటువంటి అర్జునుడి పట్ల వాత్సల్యం ఉండటంలో ఎటువంటి దోషం లేదు. అందువల్ల ఆయన ఇప్పుడు అర్జునుడికి బ్రహ్మశిరోనామకాస్త్రము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. దాన్ని ఎలాగా అంటే ప్రతిదానికి ప్రయోగము ఉపసంహారము, అంటే ఆ అస్త్రాన్ని ప్రయోగించడానికి ఒక విధి విధానం, అలాగే దాన్ని ఉపసంహరించడానికి అంటే ఆ అస్త్రాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవటానికి కూడా ఒక విధి విధానం ఉంది. ఆ రెండింటిని కూడా ఇచ్చాడు. ఇటువంటి వాటిని తన కొడుకైనా కూడా ఈయన కొడుకంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా కొడుకైనటువంటి అశ్వత్థామకి ఇవ్వలేదు. ఎందుకంటే అశ్వత్థామ చాలా ఆవేశపరుడు. అందుకని అటువంటి వాడి దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని కొన్నిటిని కేవలం అర్జునుడికి మాత్రమే ఆయన ఉపదేశించాడు. ఉపదేశించి ఆయన అన్నాడు, నువ్వు అందరి చేత అంటే లోకంలో ఉన్నటువంటి జనులందరి చేత పొగడబడుతున్నటువంటి వాడివి. ఈ అస్త్రం ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి అస్త్రం. ఇది అగస్త్య మహాముని అగ్నివేశుడు అనేటటువంటి ఆయనకి ఇచ్చాడు. ఆయన అగ్నివేశుడు నాకు ఇచ్చాడు. అంతకుముందు మనం చెప్పుకున్నాం, ద్రోణుడి గురించి చెప్పుకున్నప్పుడు. ఇది నీ దగ్గర ఉంటే కనుక పరాక్రమంలో నీకు సాటి అయినటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. అయితే అల్పుల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదు. అలా కనుక ప్రయోగిస్తే కనుక ఈ అస్త్రం లోకాన్నంతటినీ కూడా మార్చివేస్తుంది. ఇది ఎప్పుడు ప్రయోగించాలి? ఎప్పుడైనా నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీ శత్రువులు నిన్ను తుదమిట్టిస్తున్నప్పుడు తప్పని పరిస్థితిలో ఈ అస్త్రాన్ని ప్రయోగించాలే తప్పితే, అంటే నీ ప్రాణ రక్షణ కోసము, నీ ప్రాణములు సంకటమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలే తప్పితే సాధారణమైనటువంటి జనుల మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించడానికి వీలు లేదు.
నువ్వు అటువంటి వివేకం కలిగినటువంటి వాడివి కాబట్టి నీకు అటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఇచ్చి, ఈ అస్త్రాన్ని నేను సంతోషపూర్వకంగా నీ మీద ప్రీతితో ఇస్తున్నాను, ఇప్పుడు నాకు గురుదక్షిణ కావాలన్నాడు. తప్పకుండా మీరు ఏది కోరినా కూడా దాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఏం కావాలో చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పటికే ఒకసారి గురుదక్షిణ కోరుకున్నాడు, దాన్ని తీర్చావు. ఇప్పుడు కావాల్సినటువంటి గురుదక్షిణ ఏంటంటే, ఎప్పుడు కూడా నేను యుద్ధం చేసేటప్పుడు నా ఎదురుగా నువ్వు యుద్ధం చేయొద్దు. వెంటనే అర్జునుడు తల ఉంచి నమస్కరించి అంగీకరించాడు. ఇలా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, యువరాజుగా ధర్మరాజు, అంటే పాండవులు 5 యొక్క కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా విస్తరిస్తున్నాయి. ప్రజలందరూ కూడా పాండవుల్ని అనేక రకాలుగా పొగుడుతున్నారు, అనేక రకాలుగా కీర్తిస్తున్నారు, అనేక రకాలుగా వారిని కోరుకుంటున్నారు. దీంతో ఓర్వలేనటువంటి తనం అనేటటువంటి దుర్యోధనంలో పెరిగిపోతూ ఉంది. దాంతో ఏమి చేయాలి అనేటటువంటిది తోచక కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఈ 4 కలిస్తేనే దుష్ట చతుష్టయం 4 కూడా వాళ్ళందరితో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏమి చేయాలి అనేటటువంటి దాని గురించి. ఇలా చేస్తూ తన ఇందులో పెద్దవారెవడు కొంచెంలో వయసులో కానీ లేదంటే బంధుత్వంలో కానీ పెద్దవాడు మేనమామ అయినటువంటి శకుని. కాబట్టి ఇప్పుడు నాకు ఏమి చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు ఏమి చేయాలో చెప్పు అంటే, ఆయన శకునికి ఒక మంత్రి ఉన్నాడు. అంటే శకునికి సలహాలు ఇచ్చేటటువంటి మంత్రి, అంటే మంత్రాంగము చేసేటటువంటి సలహాదారుడు, ఎప్పుడూ కూడా తన్ని అంటి పెట్టుకుని ఉండేటటువంటి వాడు ఆ కణికుడు అనేటటువంటి వాడు. ఈ కణికుడు అనేటటువంటి వాడిని వాడి దగ్గర వాడు నీకు కావలసినటువంటి వాటిని కూడా చెప్తాడయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో ఏమి చేయాలో కూడా చెప్తాడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఈ కణికుడిని పిలిచాడు. కణికుడిని పిలిచిన తర్వాత ఆ కణికుడు ఇప్పుడు ఈయనకి దిశానిర్దేశం చేస్తూ అనేకమైనటువంటి రాజనీతి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పాడు. అంటే శత్రువులతో ఎలా ప్రవర్తించాలి, రాజుగా ఎలా ఉండాలి, పరిపాలన అనేటటువంటిది ఎలా చెయ్యాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఆయన రాజు అనేటటువంటి వాడికి వీడు నమ్మదగినటువంటి వాడు, వీడు నమ్మకూడని వాడు అనేటటువంటి వాడు ఎవడూ ఉండకూడదయ్యా. రాజుకి స్వయంగా ఒక నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండాలి. కాబట్టి ప్రతిదానికి ఎవడి మీద ఆధారపడకూడదు, ఎవరిని నమ్మకూడదు, అలా అని నమ్మకుండా ఉండినట్టు కూడా ఉండకూడదు. పూర్తిగా నమ్మి ఆధారపడితే ఒక రకమైనటువంటి ప్రమాదం, అసలు నమ్మకుండా ఉంటే కనుక మరొక రకమైన ప్రమాదం. పూర్తిగా నమ్మితే కనుక వాడిచ్చేటటువంటి సలహాల వల్ల నీ అధికారమే పోవచ్చు, నీ ఉనికే నాశనం అయిపోవచ్చు. పోనీ నమ్మలేదా, నీకు ఎవడు ఏమి చెప్పడు. అందువల్ల చెప్పిన విషయాల్ని గ్రహించి నీ యొక్క సూక్ష్మ బుద్ధితోటి నువ్వు చేయవలసినటువంటి దాన్ని నువ్వు చెయ్యాలి. అలాగే నీ వెనకాల ఎవరైనా గనక నమస్కారాలు పెడుతూ తిరుగుతున్నారు అంటే వాళ్ళు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే ఎప్పుడూ కూడా నీ వెనకాల తిరుగుతూ నీకు మాటిమాటికి నమస్కారాలు చేస్తారు. వాళ్ళ వినయం కూడా కపటమైనటువంటిది. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా దరిచేరనీయకు. ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ శత్రువుల్ని ఎలా అంతం అందించాలి అనేటటువంటి దానికి ఒక చక్కని ఉపమానాన్ని చెప్పాడు.
అదేమిటంటే, నీకు ఎవడైనా శత్రువు ఉంటే నేరుగా వెళ్ళి వాడిని కొట్టద్దు. వాణ్ణి ప్రేమతో నీ భుజాల మీదకి ఎక్కించుకో. ఎక్కించుకొని తగిన సమయం రాగానే ఎలా అయితే ఎత్తు మించి ఒక బండ మీదకి మట్టి కొండను విసిరేసి దాన్ని పగలగొడతావో అలా, అంటే ముక్కలు ముక్కలైపోవాలి. ఇంకా మళ్ళీ వాడు కొంచెం కూడా మిగిలి ఉండకూడదు. అలాగ నువ్వు చెయ్యాలి. అలాగే ఇంతకుముందు నీకు ఎవడైనా అపకారం చేసి ఉంటే గనక వాడు అపకారం చేశాడు కదా అని అతడు మళ్ళీ నిన్ను కలవటానికి వచ్చినా కూడా వాడిని ఆదరించడం అనేటటువంటిది చెయ్యకూడదు. అంటే ఒకసారి అపకారం చేసినటువంటి వాడిని ఎప్పటికీ కూడా నమ్మద్దు. ఎందుకంటే కాలిలో ముళ్ళు గుచ్చుకున్నటువంటిది చిన్నదే కావచ్చు, కానీ అది పెట్టేటటువంటి బాధ అనేటటువంటిది భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు దాని నుంచి విముక్తిని పొందగలుగుతావు? దాన్ని తీసినప్పుడే. అది తీయనంతకాలం, అది లోపల ఉన్నంతకాలం, అది ఎంత చిన్నదైనా అది పెట్టేటటువంటి బాధ అనేటటువంటిది పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకని ఒక అపకారిని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు దరిచేరనీయకూడదు అని. అంటే ఈయన చెప్పినటువంటివన్నీ కూడా ఎక్కువగా తన యొక్క అహంకారాన్ని చూపించడానికి, స్వార్థంతో అన్నిటినీ కూడా తన సొంతం చేసుకోవడానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ కణకుడు చక్కగా బోధించి చెప్పాడు. దీంతో ఇది బాగా మనసుకు పట్టింది. మనసుకు పట్టిన తర్వాత ఇప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఈయన చెప్పినటువంటి ఒక చిట్ట చివరి అంశం బాగా దుర్యోధనుల్లో నాటుకుంది. అదేంటంటే, శత్రువులు బంధువులైనా కూడా అశ్రద్ధ చేయకూడదు. బంధువులు కదా అని నువ్వు బాగుండాలంటే అన్ని విధాలా కూడా వాళ్ళని హతమార్చాల్సిందే. దానికి వినా వేరే మార్గం లేదు. నువ్వు ఒకవేళ నీ బంధువుల్లో ఎవరినైనా సరే శత్రువుగా భావిస్తూ ఉంటే కనుక వాడి అంతం నువ్వు చూడాలి. వాడిని పక్కన పెట్టుకున్నంతకాలం కూడా నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పాడు. ఇది బాగా నచ్చింది. ఇది బాగా నచ్చినటువంటి వాడు ఇప్పుడు తాను చేయవలసినటువంటి పని ఏమిటి అని ఆలోచించాడు. ఆలోచించి ఇది ఇప్పుడు తాను పరాక్రమవంతులైనటువంటి పాండవులను ఏమీ చేయలేడు. యుద్ధం చేస్తానంటే ఎవరూ ఒప్పుకోరు. చిన్న వయసులో బాగా పరాక్రమవంతులైనటువంటి భీముని కానీ ఎవరినైనా కానీ చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా కుదరలేదు. ఇప్పుడు ఎదిరించి పోరాడగలిగినటువంటి శక్తి లేదు. వెనక నుంచి దెబ్బతీస్తే ఎవరు ఊరుకోరు. అందువల్ల అంటే తన పరిధిలో వాళ్ళని ఏమీ చెయ్యలేడు అనేటటువంటిది నిర్ధారణకు వచ్చాడు. అందువల్ల ఎప్పుడు చేయగలుగుతాడు? ఎవరో ఒకళ్ళు సహకరించాలి. అలానే శకునో, దుశ్శాసనుడో, కర్ణుడో వీళ్ళ సహాయంతో కూడా చేయగలిగినటువంటి కార్యం కాదు. కాబట్టి తాను అలా చేయాలంటే ఎవరో పెద్దల సహకారం కావాలి అని నిర్ణయించుకొని దీన్ని సంపూర్ణం చేయగలిగినటువంటి వాళ్ళు పెద్దలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ సహకారంతో మాత్రమే ఏదైనా చేయగలడు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి దుర్యోధనుడు తన తదుపరి వ్యూహాన్ని తాను రచించుకున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.